హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ మీకు నోరూరించే ఆంధ్ర స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూద్దాం రండి. ఫస్ట్ చికెన్ని బాగా కడిగి తీసుకోవాలి. చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది మొత్తం నేను తీసుకున్నది 2 కేజీల చికెన్ అండి. ఈ 2 కేజీల చికెన్కి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారము వేసుకోవాలి. ఇంకా వేసుకోవాల్సినవి ఉన్నాయి, వేసుకోవాలి. నేనైతే 2 కేజీల చికెన్కి కేజీన్నర రైస్ కడిగి పెట్టుకున్నాను. ఈ లోపల రైస్ నానయ్యే లోపల ఇవి కలుపుకుంటున్నాను. కారం మన రుచికి సరిపడినంత, మనకు కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. ధనియాల పొడి నేను 2 కేజీల చికెన్కి సరిపడినంత అంటే పెద్ద స్పూన్తో ఒక 3 స్పూన్లు కారము, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను. నెయ్యి, ఇలా మనకు రుచికి కావాల్సినవన్నీ వేసుకొని, ఇది టమాటా పేస్ట్ అండి. టమాటా పేస్ట్ కూడా వేసి ముక్కకి బాగా పట్టేలాగా అన్నీ కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని ముక్కకి బాగా పట్టేలా మసాజ్ చేసుకోవాలి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసుకునేవి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. అదే ఎప్పుడో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్లు, టమాటా పేస్ట్లు ఆల్రెడీ చేసి పెట్టుకున్న వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదండి. మనం చేసేటప్పుడే ఫ్రెష్గా అన్నీ చేసి వేసుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. పెరుగు కూడా వేసి కలుపుకున్నానండి నేను. అలా వేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, మసాజ్ చేసుకుంటూ. అదిగోండి పచ్చిమిరపకాయలు కూడా వేసాను, నిమ్మకాయ పిండుకోవాలి. ఇవన్నీ వేసి బాగా మసాజ్ చేసి మ్యాగ్నేట్ చేస్తే మన ఇష్టం అండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, అది గంట అవ్వనివ్వండి, 2 గంటలు అవ్వనివ్వండి, మనకున్న టైంని బట్టి, మనం ప్రిపేర్ చేయడానికి ముందు మనకున్న టైంని బట్టి మ్యాగ్నేట్ టైం చెప్పలేము. ఇప్పుడు నేను ఒక 1 అవర్ తర్వాత స్టార్ట్ చేశాను. ఆయిల్, నెయ్యి వేసి జీడిపప్పు వేయించి బయటకు తీసుకున్నాను విడిగా గిన్నెలో. తర్వాత ఉల్లిపాయలు వేసి అవి బ్రౌన్గా వచ్చే వరకు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇది పుదీనా కొత్తిమీర పేస్ట్ అండి. ఇది కూడా వేసి నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు మనం కలుపుకుంటూనే ఉండాలి. హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టకూడదండి. చక్కగా మీడియం మంటలో అలాగా వేపుకుంటూ కలుపుకుంటూ దగ్గరుండి చూసుకుంటూ ఉండాలండి. బాగా మంచి రంగు వచ్చేదా కలుపుకున్న తర్వాత ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్నదంతా వేసి బాగా కలిపి అది బాగా రెడ్గా రావాలి. లోపల నుంచి ఆయిల్ బయటకు రావాలి. మనకు చికెన్ ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు రావాలి. చికెన్లో వాటర్ వస్తుంది. మళ్ళీ మనం టమాటా పేస్టు, పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ వేసి మసాజ్ చేసాం కదా, వాటిలో చాలా నీరు వస్తుంది. ఇది బియ్యం కడిగి నానబెట్టుకున్నాను చూసారండి పక్కన. బిర్యానీలో పోసుకోవడానికి వాటర్ కొలత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ కూడా కొలత వేరే గిన్నెలో పెట్టి అవి పెట్టుకోవాలి బిర్యానీలోకి వేసుకోవడానికి. ఈ చికెన్ అంతా బాగా వేయించి ఆయిల్ బయటకు వచ్చేదాకా వేయించేసిన తర్వాత ఆ రైస్ కూడా అందులో పోసేసి చికెన్లో బాగా కలిపేసి మనం పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు, అవి పోసేసి జీడిపప్పు కూడా వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని వాటర్ ఇంకిన తర్వాత 15 నిమిషాలు సిమ్లో చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అరగంట రెస్ట్ ఇవ్వాలి. అంతే, ఎంతో కమ్మటి మంచి రుచిగల ఆంధ్ర స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ. సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి. ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్.